MPHW సెకండ్ ఇయర్. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని సార్ వాళ్ళకు అలాగే ప్రిన్సిపల్ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నేను చిన్న పాట పాడుతున్నా. కాలం నీతో నడవదు, నిన్నడిగే ముందుకు సాగు, సంకల్పం ఒకటే చాలదుగా, నీకు సమయం కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్క మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి విలువను తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీది అని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతం నేని అని అడగదు. ప్రేమ జాలి చూపదు, దైరాక్షంగానే ఉండదు, ప్రేమ జాలి చూపదు, దైరాక్షంగానే దానికి విలువనిస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుదము. కాలం నీతో నడవదు, నిన్నడిగా ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, సమయం కదరా ఆయుధం. కాలం నీతో నడవదు, నిన్నడిగా ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, నీకు సమయం కదరా ఆయుధం. మనకున్న టైం సరిపోదు తమ్మి, జర జల్లి మేలుకో, సమయాన్ని చులకన చూసినమంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైం సరిపోదు తమ్మి, జర జల్లి మేలుకో, సమయాన్ని చులకన చూసినమంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువని మరచిన, సమయాభావం తప్పని అది లేదని చెప్పక కుదరని, గెలిచిన వీరుని మనసును అడుగు, సమయం విలువేటో, గడిచిన నీ గత కాలాన్ని అడుగు, కోల్పోయిందంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బాణసర. కాలం నీతో నడవదు, నిన్నడిగా ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదుగా, నీకు సమయం కదరా ఆయుధం. కాలం నీతో నడవదు, నిన్నడిగే ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదురా, సమయం కదరా ఆయుధం. ఒకసారి నువ్వు బ్రతిమాలు చూడు, కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు బ్రతిమాలు చూడు, కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచాను సమయం అంటే తమ్ముడా, విలువలతోనే బ్రతుకును అందిస్తుదురా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తుదురా సమయం అనునిత్యం. స్పేరో సైనికుడై సాగర కాలం నీ నేస్తం, ఆ జెండా ఎత్తి నడవరు తమ్ముడు ధైర్యం నీకను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగా ముందుకు సాగు, సంకల్పం ఒకటే చాలదుగా, నీకు సమయం కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్క మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి ఫిగరి విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నేని అని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతం నీది అని అడగదు. ప్రేమ జాలి చూపదు, దైదాక్షంగానే ఉండదు, ప్రేమ జాలి చూపదు, దైదాక్షంగానే ఉండదు, దానికి విలువనిస్తే గెలుస్తావు, అది మంచిదే అక్కడ. కాలం నీతో నడవదు, నిన్నడిగా ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కుదరా. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్క మారదు. కొండరి పాప తోడిండి పొమ్మంట, రాధిక నవ్విందంటే జమునక ఎంతో కోపం, దేవి నిద్రతో ఉంటే అమృతకెంతో ఇష్టం. ఈ బంగారు నరసమ్మ ఫ్రెండ్ కంటికి రెప్పల కాచుకోవాలి, నరసమ్మ ఫ్రెండ్ మెల్లగా రమ్మంట. చిన్నరి పాప పొన్నరి పాప తోడిండి పొమ్మంట, చిరుచిరు మాటలు పలికే వేళ దీపిక దిష్టి, బుడి అడుగులు వేసే వేళ పుష్పక దిష్టి, వెన్నెలమ్మల నవ్వే వేళ రాజేశ్వరి దిష్టి, జాబిలమ్మల ఎదిగే వేళ వినోదిని దిష్టి, శైలజ దిష్టి, సుష్మిత దిష్టి, ఉమా దిష్టి, వివీనక దిష్టి. ఏ దిష్టి తనకు తగలకుండా మీరే చూడాలి. నరసమ్మ ఫ్రెండ్ మెల్లగా రమ్మంట, చిన్నరి పాప పొన్నరి పాప తోడుండి పోమంట. ఆటలాడగా చిట్టి చేతిలో స్నేహాన్నవుతా, ఆకలేయగా బుల్లి బుజ్జిలో మీనాక్షి నవ్వుతా, స్నానమాడగా చల్లని వేళ నవితక నవ్వుతా, ఎక్కెక్కి ఏడ్చే వేళ శ్రవణక నవ్వుతా.
నేస్తానవుతా గురువునవుతా పక్కింటి పని మనిషి నవ్వుతా నే చెప్పే ప్రతి మాటకు సాక్ష్యం మీరే అవ్వాలి. నర్సమ్మ ఫ్రెండ్ మెల్లగా రమ్మంట, చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పోమంట, మా మంచి పాట సంజులక్క పాట ఎంతో మనసారా వినమంట. థ్యాంక్స్. SSC final exams, all the best. థ్యాంక్ యూ. ఇంత మాటలు చెప్పడానికి ఎన్ని భయపడుతున్నారు? తొందర వచ్చి చెప్పేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కావ్య, ఉమా. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. యాన్యువల్ డే అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మ్యాథ్స్ సార్ మాకు క్లాస్ చెప్పినందుకు ధన్యవాదాలు. మాధు సార్ లేనందుకు మీరు చెప్పిండు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ కాలేజ్ రావడం ఇష్టం లేకుండే, వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు. ప్రైవేట్లో పోయినా ఎక్కడ చూసినా. ముందుగా మందకాలు చూస్తే నేను మందకాన్ని జాయిన్ అయినాను. అక్కడ చూసి తెలియదు మా అక్క వాళ్ళు జాయిన్ అయినారని, అందుకే వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినందుకు నేను ఇక్కడ జాయిన్ అయినా. నాకు ఈ గట్టు అనేది తెలియదు ఇంతకు ముంచి. ఈ గట్టుకు వచ్చిన తర్వాత గట్టు కళ్ళు తెలుసు, కళ్ళు గేరేయడం అనేది తెలుసు. థ్యాంక్ యూ సార్, కెమిస్ట్రీ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ ఇలాగే ముందుకు వెళ్తూ ఇంకా చదువుకోవాలని కోరుకుంటున్నా. జాబ్ కోసం కాదు చదివేది, ముందు ఎలాగుంది ప్రపంచం అనేది గురించి తెలుసుకోవడానికి. జాబ్ ఎలాగైనా బతకొచ్చు, ఏ పనైనా చేయొచ్చు, ఏ పనైనా కానీ జాబే. ఇది కావాలి అది కావాలని ఏం లేదు. ఏమంటే వెళ్తే కొంచెం తెలిస్తే ప్రపంచం ఎలాగున్నది ఏమన్నది. ఇంటి దగ్గర కూర్చుంటే ఏది తెలియదు. మా అక్క వాళ్ళకి తెలుసు. మా అక్క వాళ్ళకి ఏమని చెప్తే నీకేం తెలియలే ఊకున్నా అని అంటారు బయటి గురించి చెప్తే. అందుకే ఫిజిక్స్ సార్ మీరు నవ్వుతూ ఉంటే బాగుంటుంది సార్. ఇలాగే ఎప్పుడు నవ్వుతూ సార్, కోపం పడకండి సార్. ఎప్పుడు చూసి నవ్వుతూ ఉంటే మీరు మంచిగా ఉంటారు సార్. మీరు నవ్వుతూ ఉంటే మాకు స్మైల్ వస్తుంది సార్. తెలుసు సార్. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినందుకు. మీకు రాకున్నా మీకు టీచర్ చెప్పే విధానం, టీచింగ్ ఫస్ట్ టైం కదా అందుకే చెప్పినందుకు థ్యాంక్. ఫస్ట్ ఎలా ఉన్నదంటే ఈసారి ఏం చెప్తాడబ్బా మాకు ఏం అర్థం కాదు అనుకున్నాం. ముందు చూస్తే ఓకే సార్ మంచి చెప్పిండు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇదే లాస్ట్ కాబట్టి థ్యాంక్ యూ ఉమా, చాలా బాగా చెప్పారు. నిజమే కదా, మనం చదువుకోవడానికి జాబ్ చేయడానికి చదువుకోలేదు. ఎందుకంటే చదువుకోవడం వల్ల సంస్కారం అనేది వస్తుంది. ఎక్కడైనా మనం మాట్లాడడానికి కూడా వస్తుంది చదువుకుంటే, జాబ్ కోసం అని కాదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ తెలుసా మ్యాథ్స్. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గుల దించకిల ముగ్గ సింగారమా, నెలకే నాట్యం నేర్పావే నయగానమా, గాలికే సంకల్లేశావే. నెలకే నాట్యం నేర్పావే నయగానమా, గాలికే సంకల్లేశావే. నన్నిలా మార్చగల కలని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనుకుమా, ఆశకే ఆయుపశావే మధు మంత్రమా, రేయికే రంగులు పుషావే. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గుల దించకిల ముగ్గ సింగారమా, నెలకే నాట్యం వేశావే నయగానమా, గాలికే సంకల్లేశావే. దివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా, నా పెదవుల చిరునవ్వా నిన్నెక్కడ వెతికేనమ్మా, తిరిగొచ్చే దారే మరిచావా,
వచ్చి పున్నమల్లె నవ్వే నాకై వరమై రాడాయి నాన్న మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై వరమై వస్తాడా నాన్న మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై వరమై వస్తాడా నాన్న పెదవులలో పలికెనులే మధుర స్వరాగం నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం ముద్దు ముద్దు మాటల్లోన వచ్చే తోడేనా బుల్లి బుల్లి మాటల్లోన వచ్చే నాన్న మెరిసే మబ్బులవాన పున్నమల్లె నవ్వే నాకై వరమై వస్తాడా నాన్న తానానే 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 నిజమేలే చెబుతున్నా జానే జానా నిన్నేలే ప్రేమిస్తున్నా నిజమేలే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెళ్ళకే నా చుట్టూ నా గుండె దాచేసాలా వెళ్ళకే వేద చల్లకే నా చుట్టూ రంగుల్లీలా తానారే రారే తానారే నా తానారే రారే తానారే 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 రారే అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమానం చదువుతుంటనే కళ్ళలోన కాంతి రేఖ నువ్వులే నిన్నలాగా వదులుకుంటనే నీ ఊసులేని ఏ ఊసు వద్దులే నీ శ్వాసలోన దాచానులే వెళ్ళకే నన్నొదిలి నువ్వలా వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా జారకే వెళ్ళకే నన్నొదిలి నువ్వలా వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా జారకే ఏ మాయ ఇది ప్రాయమా అరే ఈ లోకమే మాయమా ఏ వేరే ధ్యాస లేదే ఆ గుండెల్లో ఏ వేరే ఊసే రాదే తుల్లి ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటైతే మెల్లగా మెల్లగా ఓ రెండు ప్రేమమే గాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాళ్ళు ఏ వైపుకు తేల్చేది కాలమేగా ఓ పాదమిటిపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలైలోనా నేలేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా ఓ మై ఫ్రెండ్స్ తడి కన్నులలో తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్స్ ఒడి దుడుకులలో నిలిచిన నేస్తమా థ్యాంక్ యూ బాగా పాడింది కదా వన్స్ మోర్ క్లాప్స్ గట్టిగా ప్రతి ఒక్కరికి దానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అక్క వాళ్ళను ఒక సంవత్సరంలోనే వాళ్ళని చూస్తూ వాళ్ళతో ఫ్రెండ్స్ గా మన 10th అప్పటి నుంచి ఫస్ట్ నుండి 10th వరకు ఎంత రీతి మనతో కలిసి ఉన్న వారితో
స్నేహంగా ఉండేవాళ్ళమో ఇప్పుడు అక్క వాళ్ళతో కూడా మంచిగా ఉండేవాళ్ళం, కానీ మిస్ అవుతున్నాం. సార్ వాళ్ళు అందరితో చాలా మంచిగా మాట్లాడతారు, అది నాకు చాలా బాగా నచ్చింది. సార్ వాళ్ళు అయితే అంత క్లాస్ చెప్పడం అయిపోయింది, ఇప్పుడు చదవడం మన బాధ్యత. మంచిగా చదువుకొని ఎగ్జామ్ లో మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. రోజు క్లాసెస్ తో పాటు ఒక మంచి మాట చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశ్విని, చాలా బాగా చెప్పావు. అక్కడికి మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. శ్వేత సెకండ్ ఎంపీసీ. ముందుగా ప్రధానోపాధ్యాయులు గారైన సార్, ప్రిన్సిపల్ సార్ గారికి మరియు సార్ వాళ్ళకు గుడ్ మార్నింగ్ సార్. ఇది ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకోలేదు, బట్ నిన్నటి నుండి సార్ వాళ్ళు ప్లస్ స్టూడెంట్స్ చేయడం వలన ఈ సెలబ్రేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఆల్ సార్ వాళ్ళకు. ఎందుకంటే ఇది జరగట్లేదు అని అనుకున్నాము, బట్ నిన్నటి నుండే చేసినారు. ఈ స్టేజ్ ఇంత మంచిగా అలంకరించినటువంటి సార్ వాళ్ళకు మరియు స్టూడెంట్స్ కు వన్ అండ్ ఆఫ్ థ్యాంక్ యూ. సార్ వాళ్ళందరూ మంచిగా చెప్తారు, బట్ మాకు మ్యాథ్స్ సార్ లేనందువలన సార్ వాళ్ళని పిలిపించినందుకు థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ సార్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మాకు మ్యాథ్స్ సార్ లేనందువలన మత్ సార్ మమ్మల్ని విడిచిపోయినాడు, బట్ మత్ సార్ కూడా రాలేదు. సార్ వాళ్ళందరూ మంచిగా చెప్తారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, సార్ వాళ్ళు చెప్పేది ఏదైనా సరే మన మంచి కొరకే చెప్తారు. మనము సార్ వాళ్ళ మాట వింటేనే మనం భవిష్యత్తులో మంచిగా బాగుపడతాం అనుకుంటున్నా. అందరూ కూడా ఫస్ట్ ఇయర్ సార్ వాళ్ళు చెప్పినట్టు నడుచుకొని ఇంకా భవిష్యత్తులో మంచిగా చదవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్వేత. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ హెచ్ఈసి శ్రీకాంత్. ఈ వేదికను అలంకరించినటువంటి ముందుగా శ్రీయుత గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, అలాగే స్టాఫ్ అండ్ విద్యార్థులు, అలాగే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కి యాన్యువల్ పార్టీ శుభాకాంక్షలు. శుభోదయం అందరికీ. నా పేరు పి విశ్వతేజ, నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నా. ఫస్ట్ నేను కరీంనగర్ కాలేజీలో సిఓఐ స్పెషల్ సిఓఐలో జాయిన్ అయినా. అక్కడ నేను ఉండలేకపోయినా, అందువలన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గట్టుకొచ్చిన. అక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ సార్ వాళ్ళు ఎవరు తెలియదు. తర్వాత ఏమైందంటే అందరితోని రిలేషన్షిప్ పెరిగింది. తర్వాత ఏమైందంటే ఫస్ట్ ఇయర్లో నేను మా క్లాస్ వాళ్ళతో కాకుండా మా సీనియర్ సెకండ్ ఇయర్ ఎంఎల్టీతోని ఎక్కువ గడపాల్సి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మస్తు సార్ ఉండే, మ్యాథ్స్ క్లాస్ తొందర అయిపోయింది, సిలబస్ తొందర అయిపోయింది. కాకపోతే ఈసారి సిలబస్ లేట్ అయిపోయింది, అందువల్లనే పార్టీ లేట్ అయింది. అంతే, అంటే తప్పు మాది, సిలబస్ లేట్ అయినందువల్లనే పార్టీ లేట్ అయింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు శేఖర్ సార్ ల్యాబ్ చేపిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి. శేఖర్ సార్ అమాయకుడు, ఏం తెలియదు సార్కి. ఏం చెప్తే అది నమ్ముతాడు అంతే. సార్ మీరు బాగా జాగ్రత్త చూసుకోండి. ముఖ్యంగా ఎంపీస్ బాయ్స్ మంచిగా ఉండాలి సార్తోని. ఇంకా సార్ వాళ్ళు మాకు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో డబ్బులు అడిగితే కూడా వెంటనే లేదనకుండా ఇచ్చినారు. ఎందుకంటే సార్ వాళ్ళ మా పైన మాకు సార్ వాళ్ళకి నమ్మకం ఉంది, ఇస్తారు అని. ఇంకా సెకండ్ ఇయర్ అయిపోతుంది, ఇదే లాస్ట్ ఎంజాయ్మెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఈసి నుండి శంకర్. ఫాస్ట్ క్లాప్స్. తినలేదా ఎవరు? క్లాప్స్ అసలు కొట్టలేదు. ముఖ్యంగా అందరికీ 11వ యాన్యువల్ డే శుభాకాంక్షలు. శ్రీయుత గవర్నర్ ప్రిన్సిపల్ సార్ గారికి మరియు టీచర్లందరికీ మరియు నా తోటి విద్యార్థులకు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు.
ఈరోజు అందరూ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయాలి. అలాగే ఈరోజు ప్రిన్సిపల్ సార్ గారు లేదానికి కొంచెం కార్యక్రమం లేటుగా జరుగుతుంది. సార్ తొందరగా రావాలని అందరూ కోరుకుందాం. సార్ వస్తేనే ఈ స్టేజ్ కి కళ ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ అందరూ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు అందరూ ఇంకా 5 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరూ మంచి ఫలితాలు సాధించాలి. అలాగే అందరూ క్రమశిక్షణ నేర్చుకోవాలి. తన చిన్న 2 మాటల్ని చక్కగా చెప్పిండు. నెక్స్ట్ వచ్చేసి వినోద స్పీచ్ ఇస్తుంది. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అందరికీ యాన్యువల్ డే శుభాకాంక్షలు. ఇక్కడున్న సార్ వాళ్ళు అందరికీ థ్యాంక్స్. అందరూ మాకు సార్ వాళ్ళు అంటే తండ్రి వాళ్ళకన్నా ఎక్కువగా చూసుకున్నారు మమ్మల్ని. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా అందరినీ మిస్ అవుతున్నానని అనుకుంటున్నా. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తుంది. ఇండియన్ బైపీసీ నుంచి తిరుమలేష్ అన్న మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. ముందుగా వేదికను అలంకరించిన ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే నాతోటి విద్యార్థులకు యాన్యువల్ డే శుభాకాంక్షలు. సెకండ్ ఇయర్ మాకు ఎంతో బాధాకరమైన విషయాలను అలాగే ఆనందాలను ఇంకో ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలను ఇచ్చింది. ఈ కాలేజీలో ఈ సారు వాళ్ళతో ఎంతో అనుబంధంగా ఉన్నాం మేము. ఈ సారు వాళ్ళతో చాలా అనుబంధంగా ఉండడం వల్ల మాకెంతో జ్ఞాపకాలు ఉండిపోయాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పేది ఏమంటే సారు వాళ్ళు చెప్పే క్లాసులను అర్థం చేసుకొని చదవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ కాలేజీలో ఏమేమో అనుకుంటాం, అది అలా రాయగలం ఇలా రాయగలం అని, కానీ ఏమీ జరగదు. మనం చదివేదాన్ని బట్టి మనం ఎలా రాయగలం అనేది తెలుస్తుంది. ఇంతటితో నా చిన్న పని ముగిస్తున్నాను. వచ్చేసి ఎంపీహెచ్డబ్ల్యూ నుంచి అమృత మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అమృత, ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్. అందరికీ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎంపీసీ అశోక్. కమ్ ఫాస్ట్. ఆల్ ఆఫ్ యూ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మనము ఈ కాలేజీలో చదువుతున్నామంటే ఏదో ఒక పేరు సాధించాలని. అలాగే ఇక్కడ అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. అందరికీ యాన్యువల్ డే శుభాకాంక్షలు. నేను చాలా కాలేజీలలో చూసింటాను, సార్ వాళ్ళకి కానీ టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇంతగా బాండింగ్ అనేది ఉండదు. కానీ ఇక్కడ సార్ నాకు ఇది అర్థమైతే లేదంటే ఈ రోజైనా కానీ గంట కానీ 2 గంటలు కానీ నేను చెప్తారా రానికి, అది కూడా చెల్లెలాగా అన్నలాగా టీచ్ చేస్తుంటారు. మనకు ఇంత మంచి సార్ వాళ్ళు దొరకడం చాలా అరుదు. మనకున్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం చదువుకోవాల్సిన సమయంలో చదవకపోతే బయట ఐస్ క్రీమ్ అమ్ముకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. మరి మీరు చదువుకుంటారా, ఐస్ క్రీమ్లు అమ్ముకుంటారా? ఇప్పుడు చదువుకోకుండా చాలా మంది రోడ్లంటే తిరుగుతూనే ఉంటారు, ఏదో పని లేకుండా, అసలు ఏం శాత కాలేక పనికి పోలేక
సోమరిపోతులా తింటారు ఉంటారు, వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుంది? మరి మనము రోజు తప్పకుండా రోజు డైలీ వస్తూ సార్ వాళ్ళు చెప్పే లెసన్లు వింటూ మరి మనం ఇంటికి పోతున్నాం కదా, మరి మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం ఏమన్నా నేర్చుకునేది ఉందా? లేదంటే మనం కూడా ఐస్ క్రీమ్ అమ్మాలనుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అందరికి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎంత గట్టి కూసుకొని చదివితే అంత స్కోరింగ్ వస్తుంది. లేదబ్బా అన్నాం అనుకో దొబ్బేసే సబ్జెక్టు. మనకు ఉన్న ప్రతి ఒక్క సార్ వాళ్ళు కానీ టీచర్స్ కానీ మనకి ఇది ప్రాబ్లం అంటే వెంటనే రెస్పాన్స్ అవుతారు. కానీ కొన్ని కాలేజీలో కొన్ని సబ్జెక్టులు అసలు ఉండవు. కానీ మనకు అన్ని కంటిన్యూ టైం టు టైం అన్ని జరుగుతున్నాయి. ఎందుకు? మన భవిష్యత్తు కొరకు. అంటే వాళ్ళకి ఏం పని లేదా? వాళ్ళు మన కొరకు వచ్చి ఎందుకు చెప్తున్నారు? అరే నేను చెప్పకపోతే పలానా క్లాస్ మిస్ అవుతాడు, ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే ఏం రాస్తారు, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని సార్ వాళ్ళు డైలీ తప్పకుండా వచ్చి మన క్లాసులు చెప్తే మనమేమో క్లాసులు ఎగ్గొట్టి మధ్యాహ్నం పోయి యా ఆట అంటే మరి అదే ఆట అంటారు. ఇది తెలుసుకోవాలి అందరూ, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. నేను ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదవలేదు, సెకండ్ ఇయర్ జాయిన్ అయినప్పుడు నాకు అసలు ఏంటో అనేది కూడా అర్థం కాలేదు. కానీ వస్తా 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 నాకు సార్ వాళ్ళందరూ దగ్గర అయ్యారు. వాళ్ళు తిడితే తిట్టించుకుంటా, కొడితే కొట్టించుకుంటా, కానీ ప్రేమగా మాట్లాడుతుంది నాతోటి. ఎందుకేమో నాకు ఇంత దగ్గర ఉన్న సారులు ఏం అడిగినా చెప్తున్నారు. కానీ అక్కడైతే అంతగా బాండింగ్ లేకుండా ఉండే మాకు, సార్ వాళ్ళకి కానీ మాకు కానీ అంతగా మంచిగా బాండింగ్ లేకపోయేది. కానీ ఇక్కడ ప్రతి ఒక్క సార్ సబ్జెక్ట్ కాకపోయినా కూడా సార్ ఇది ప్రాబ్లం అంటే వెంటనే చెప్తారు. అరే పలానా సార్ని అడిగిరా, పలానా టీచర్ని అడిగిరా అని పక్కా చెప్తారు. మరి అంత మంచి సార్ వాళ్ళ టీచర్స్ ఉన్న ఈ కాలేజ్లో మరి నువ్వు ఎట్లున్నావు? నువ్వు చెడిపోయే రకమా, బాగు చేసే రకమా? సరే శ్రద్ధగా ఆలోచించాలి. మనం ఏదైనా వస్తున్నాం చదువుతున్నాం పోతున్నాం అన్నట్టు కాకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలి. మనం అయిపోతుంది, ఇంకా 10 రోజులు ఓపిక పట్టుకుంటే కాలేజ్ అయిపోతుంది. ఇక నీకు ఈ కాలేజ్కి అస్సలు సంబంధం ఉండదు. అయినా కానీ మన గుర్తింపు ఉండాలి కాలేజ్లో. ఎట్లా అంటే పలానా వాడు ఇట్లా ర్యాంక్ వచ్చింది, పలానా వాడు ఇట్లా మంచిగా ఉండే అని ఒక గుర్తింపు ఉండాలి. కానీ వాడు పెద్ద తిక్క కొడుకురా అనే పని మాత్రం పెట్టుకోకండి చెప్తున్నా. ఇక్కడ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, వీళ్ళందరూ నా బ్రదర్స్ అండ్ వీళ్ళందరూ నా సిస్టర్స్ అనుకొని మనం ఉండాలి. కానీ మనం వేరే దృష్టితో చూసామంటే మనకి వాల్యూ ఉండదు, మనతో పాటు సార్ వాళ్ళకు కూడా వాల్యూ ఉండదు. పలానా వాడు ఇట్లా తులపని చేసి పోయినాడంటే ఫస్ట్ వచ్చేసి సార్ వాళ్ళని అడుగుతారు. నీ దగ్గరికి రా, నీ ఇంటికి రారు, కాలేజీకి వస్తారు. కాలేజీకి వచ్చి ప్రతి ఒక్క సార్ని అడుగుతారు. కనుక ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అందరూ మంచిగా చదువుకొని మంచిగా ప్రిపేర్ అవ్వాలని ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్నయ్య తన స్వీట్ మెమరీస్ ని స్టేజ్ని అలంకరించినటువంటి ప్రిన్సిపల్ గారి వరకు థ్యాంక్ యూ. మాతో అందరూ సార్ వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. మాకు ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మా సార్ వాళ్ళతో చెప్పుకుంటాం. మా సార్ వాళ్ళు మా అన్ని క్లియర్ చేస్తారు. ఏదైనా అర్థం కాలేదంటే చాలా చక్కగా చెప్తారు. అట్లాగే ఇంగ్లీష్ సబ్జెక్టు కొద్దిగా లేటర్ అర్థం కాకపోతే మా ఇంగ్లీష్ సార్ చక్కగా వివరించారు. సార్ వాళ్ళందరూ మాతో క్లోజ్ గా ఉంటారు. మాకు మ్యాథ్స్ మధు సారు లేకపోవడం చాలా బాధగా ఉంది. కాకపోతే మీ ఇద్దరు సార్ వాళ్ళని పిలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మాకు మీరు బాగానే క్లాసులు చెప్తున్నారు. ఇంత తక్కువ సమయంలో మాకు ఇంతగానే చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. అందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మంచిగా చదువుకొని సార్ వాళ్ళు మీకు ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా క్లియర్ చేస్తారు. సార్ వాళ్ళకు చెప్పండి. ఇంతటితో చిన్న
నా పేరు లోకేష్, సెకండ్ ఇయర్ ఎంపీసీ. నాకు ఈ కాలేజీలో మొదటిగా నచ్చింది ఏంటంటే కెమిస్ట్రీ సార్ చెప్పే క్లాసులు కాదు, కెమిస్ట్రీ సార్ చెప్పే మోటివేషన్ క్లాసులు. మేము నైట్ ఇక్కడ ఉన్నాము, సారు 1 గంట వరకు మాకు మోటివేషన్ క్లాస్ చెప్పాడు. వాట్ ఈస్ ద లైఫ్, లైఫ్ అంటే ఏంది, లైఫ్లో మనం ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ని ఎలా కాపాడుకోవాలి అన్న విషయం మాకు కెమిస్ట్రీ సార్ చెప్పాడు. చాలా చక్కగా చెప్పాడు.